జయ శ్రీమన్నారాయణ. పాంచజన్య శతకము 5వ శ్లోకము. యో వై దంతావళేంద్ర కృషితకర్ణకోహీననాదేన చార్తః. యో వై దంతావళేంద్ర కృషితకర్ణకోహీనవాదేన చార్తః. ప్రాక్రోశీ దేవదేవం శ్రితజనసుఖదం మూలమూలేతి కంజం. తుండేనోత్పాట్య విష్ణోరపచితమతులాం సందధాన ప్రదాద్యౌ. తద్రక్షాయాంతు దేవ ప్రమదముఖిర్తో రక్షతాత్ శంఖరాజః. పాంచజన్య శతకం 5వ శ్లోకం లోపల గజేంద్రుడు మొసలిచే పట్టుకొనబడి దాని నుంచి తప్పించుకొనుటకు సుమారు 10,000 సంవత్సరాలు మొసలితో పెనుగులాడాడు, పోరాడాడు. ఇక చివరిగా లాభం లేకపోయేసరికి ఇక మొసలిని గెలవలేను అని ఎప్పుడైతే అనిపించిందో అతని ఇంద్రియములు, అవయవములు, తన యొక్క శక్తినంతా కూడా కోల్పోయినటువంటి విచార వదనంలో ఉన్నటువంటి గజేంద్రుడు తన బాధను తప్పించుకొనుటకై ఇక నిశ్చయించుకొని ఆశ్రితులకు శుభములనిచ్చేటువంటి సర్వజగద్రక్షకుడు, సర్వ జగత్కారణమైనటువంటి శ్రీయపతి శ్రీమన్నారాయణుడిని ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థించుచు తొండముతోటి సరస్సులోని ఒక కలువను తీసి తొండముతో పైకి ఎత్తి శ్రీ మహావిష్ణువును ప్రార్థించుచున్నట్లుగా చేర్చి శ్రీ మహావిష్ణువును అర్చించున్నట్లుగా భావిస్తూ ధ్యానముతోటి ఆ గజేంద్రుడు ప్రార్థన చేసిన వాడాయన. దాంతో సంతసించిన శ్రీపతి శ్రీమన్నారాయణుడు ఆ గజేంద్రుడి యొక్క ఆర్తనాదమును విన్న పరమాత్మ పరిగెత్తుకొని వచ్చి గజేంద్రునకు ఆనందమును కలిగించుచు మొసలిని మకరిని సంహరించెను. అలా మకరిని సంహరించకంటే ముందు తన పాంచజన్యమును పూరించిన వాడాయను. ఆ పాంచజన్యం యొక్క ఆ శబ్దనాదముతోటి గజేంద్రుడికి ఆనందము కలిగెను. అదేవిధంగా గంభీరమైనటువంటి శంఖనాదము మమ్ములను కూడా సదా రక్షించుగాక. గజేంద్రుడిని ఏ విధంగానైతే రక్షించడం కోసం శంఖనాదం చేశాడో ఆ గంభీరమైనటువంటి శంఖము మమ్మల్ని కూడా సదా రక్షించుగాక అని ఈనాటి 5వ శ్లోకంలో వివరించడం జరిగింది. జయ శ్రీమన్నారాయణ.